వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేసుకున్నాం. ఓకే, సో క్యారెట్ కొంచెం పెద్ద సైజ్ది కావాలి, ఎందుకంటే మనం స్లైసెస్ కొంచెం పెద్దగా తీసుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి అంటే మనం చేసే కార్వింగ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం వెజిటేబుల్స్ అనేది సెలెక్షన్ చూసుకోవాలి మార్కెట్కి వెళ్ళినప్పుడే. బేస్ ఇలా ఘాట్లు పెడుతున్నాను. మధ్యలో మనం స్లైసెస్ ని ఇన్సర్ట్ చేస్తాం. సో కొంచెం గ్యాప్ కోసం కొద్దిగా ఇలా తీసేసారు మనం చిన్న చిన్న పీసెస్ని. ఒక సైడ్ నుంచి తీసే సరిపోతుంది, రెండు వైపుల నుంచి అక్కర్లేదు. దీనివల్ల ఏంటంటే మనం వేరే పీసులు పెట్టేటప్పుడు ఆ వాటి మధ్యలో ఉండే గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా దాంట్లో మధ్యలో కూర్చోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, చూడండి మనకు ఆ గ్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా ఫుల్ లెంత్లో ఇలా పీలర్తో తీసుకుంటే కొంచెం మనకు ఈవెన్గా థిక్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకే థిక్నెస్లో ఓకే మందంగా ఉండేట్టులా కట్ చేసుకోవాలి. సో ఇలా ఒక దాంట్లో మనం రెండు పెట్టేసుకుంటాం. ఆ పక్క ఈ పక్కన కూడా రెండు వైపులా వచ్చే విధంగా. పీల్ చేసేసుకొని ఆ స్లైసెస్ని కీరాలో మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్లో మనకి ఇవన్నీ కూడా కూర్చుంటున్నాయి. ఆ గ్యాప్ కరెక్ట్గా ఇవ్వకపోతే కీరా అనేది మనకు టైట్గా అయిపోయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మధ్యలో చిన్న రౌండ్ షేప్. పూర్తి మనం ఇది ఫిక్స్ చేసేస్తే అటు ఇటు మనం తిప్పినప్పుడు కూడా
అది ప్లేస్లో అలాగే ఉండిపోతుంది. సో సింపుల్గా చేసుకునే ఫ్లవర్ కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట ఐడియాస్ అనేది. ఎక్కువ కష్టపడినక్కర్లేకుండానే మనం ఇలా ఈజీ మెథడ్లో హ్యాపీగా కార్వింగ్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకే.